ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరం కూడా ఈ 5 సంవత్సరాలు చూడడం జరిగింది. కానీ ఆలగడ్డలో ఈ విధంగా రాజకీయాలు తయారవుతాయి, ఈ విధంగా రైతులని ఇబ్బందులు పెట్టే కార్యక్రమము నాయకులే చేస్తారని ఎప్పుడు కూడా కల్లో కూడా ఎవరు కూడా ఊహించుండరు. ఈరోజు ఫ్యాక్షన్ని అడ్డు పెట్టుకొని రౌడీయిజం చేసి మేము ఫ్యాక్షనిస్టులు అని చెప్పి రౌడీయిజం గూండాయిజం చేసే నాయకులకి ఆలగడ్డ ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మేము ఎమ్మెల్యేలుగా మా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ విధంగా మేము ఏదైనా రాజకీయంగా కొట్లాడక ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా రైతులని, సామాన్య రైతులని, పార్టీలకు అతీతంగా ఈరోజు రైతులని ఇబ్బంది పెట్టే కార్యక్రమము గతంలో వాళ్ళ పెద్దనాన్నగారు చేయలేదు, మా పెద్దలు కూడా చేయలేదు. ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలా, రైతులు బాగుండాలా అని ఒక ఆలోచన ఉండింది. కానీ ఈ విధంగా రౌడీయిజం గూండాయిజము చేస్తారని ప్రజలు కూడా ఊహించుండరు. ఈరోజు ఏదైతే ఒక భయాన్ని మీరు ప్రజలందరి మీద పెట్టి దాని మీద మీరు పనులు చేయించుకోవాలనుకుంటున్న ఒక నీచమైన కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినావే కానీ ఏ రోజైనా ఎమ్మెల్యేగా నువ్వు వివరించినావా? ఏ రోజైనా ఎమ్మెల్యేగా నువ్వు పనులు చేసినావా? నీ కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే నువ్వు అడ్డుకున్నావా? మరి ఏ విధంగా నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నావు అనేది కూడా ఒక్కసారి నువ్వే ఆలోచించుకోవాలా. ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఏ విధంగా రైతుల మీద పడి, చిన్న చిన్న కుటుంబాల మీద పడి లక్షల రూపాయలు ఈరోజు సంపాదించుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు ఎప్పుడు లేని కమిషన్ రాజకీయాలు ఆలగడ్డలో చూస్తామని కూడా ఎప్పుడు కూడా ఊహించలేదు. మీరు నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి నా కాడి నుంచి మా ఇంటి సొమ్ముదిని ఈడ కాపలా కాసిన వాళ్ళని మీరు తీసుకుపోయి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. నా ఇంటి సొమ్ము తిన్న వాళ్ళకి అన్యాయం నేను చేసినానంట. ఏ విధంగా అన్యాయం చేశాను? గతంలో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి. నిజంగంటే నా దగ్గర డబ్బు సంపాదించకపోయింటే మీరు పక్కన కూర్చోబెట్టుకునే వాళ్ళ? మీకు కమిషన్లు ఇవ్వకపోతే మీరు పక్కన కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చేవాళ్ళ? వాళ్ళకి అన్నిటికీ లెక్క చెప్తా. నేను అవినీతి కార్యక్రమం చేశానని ఒక్కటి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే తప్ప ఒక్కటైనా ఇంతవరకు 5 సంవత్సరాలు నిరూపించగలిగినారా? సరదా కాదు మీ మీద విమర్శ చేయడానికి, కల్లారా కనపడుతుంది. నేను ఇంటింటికి చందలూరుకి, మందలూరుకి, మార్చినపల్లి గ్రామాలు తిరిగినప్పుడు స్వయాన ప్రజలు నాకు చెప్పిన సమస్యలే నేను మాట్లాడింది. అది వాస్తవం కాదా? దేవుడి మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తారా? దేవుడి మీద, అమ్మవారి మీద ఒట్టేసి నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్పేంత స్థాయికి దిగజారినారంటే ప్రజలంటే భయం లేదు, కార్యకర్తలంటే గౌరవం లేదు, దేవుడు అంటే కూడా లెక్క లేదు. ఆ స్థాయికి మీరు వెళ్ళిపోయినారు. మీ అమ్మగారు గుడి దగ్గర ఉండి దేవుడి మీద ప్రమాణం చేసి ₹1 నేను కమిషన్ తీసుకోలేదని ఎంత గొప్పగా మాట్లాడిస్తున్నారు. ఈరోజు నాతో పాటు చందలూరు గ్రామం సంబంధించిన రైతులు కూర్చున్నారు. వాళ్ళ రైతులు పడే ఇబ్బందులు, సమస్యలు వాళ్ళు నాకు చెప్పినవే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రేపు పొద్దున ఈ గ్రామాల చుట్టుపక్కల మీ ఎరుగుతున్న ఉన్న గ్రామాలతో సహా రేపు పొద్దున ప్రతి ఒక్క రైతుకి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వగలిగిన సత్తా ఉన్న నాయకులు ఎవరు అంటే అది మేము మాత్రమే. మేం ప్రతిపక్షంలో ఉండి నీళ్ళు మీరు తీసుకురాలేకపోయినారు. మేము ప్రతిపక్షంలో ఉండి కలెక్టర్తో కొట్లాడి తుంగభద్రలో నీళ్లు దాపెట్టుకున్నారని చెప్పి కలెక్టర్కి నిరూపించి నీళ్లు దాదాపుగా కొన్ని వేల ఎకరాలకి ప్రతిపక్షంలో ఉండి నీళ్లు నేను తీసుకొచ్చిన. మీరు గాడిదలు కాస్తున్నారు. చెరువులో నీళ్లు నింపుకొని చేపలు పట్టుకుంటారా? రైతుల కన్నా ఎక్కువ అయిపోయిందా మీకు? పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలకి నీళ్లు రావట్లేదు, చిన్న స్థాయి రైతులు మేము అని చెప్పి మొత్తుకున్నా కూడా చందాలు వేసుకుని డబ్బులు అడుగుతారా? సిగ్గుగా అనిపించట్లేదు? మళ్ళీ మీరు
దీన్ని కప్పి పెట్టుకోవడానికి నా మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? దీనికి మించి మీరు ఎక్కువ చేయలేరు. నా మీద ప్రెస్ మీట్లు పెట్టించడము, మమ్మల్ని తిట్టించడాలు, సోషల్ మీడియాలో పెట్టించడాలు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి కేసులు పెట్టించడాలు. ఇది తప్ప ఏమైనా చేయగలుగుతున్నారా మీరు? ఇది తప్ప ఏమైనా చేతనవుతుందా మీకు? ఏమీ చేతన కాదు మీకు. చేతగాని నాయకులుగా ఈరోజు మీరు చరిత్రలో ఉండిపోతారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు కల్లోలం చేస్తున్నారు ఆలగడ్డని మీరు. ఏనాడు మా ఇంటి గడప తొక్కని వాళ్ళు కూడా ఈరోజు మా ఇంటి గడప తొక్కి మిమ్మల్ని తిడుతున్నారంటే సిగ్గుగా అనిపించట్లా? మా ఇంటి నుంచి పోయినాడు ఒకడు, ఫస్ట్ మిమ్మల్ని తిట్టిపోయినాడు. దున్నపోతు, బరగొడ్డు, తాగుపోతు, ఏందెంతో మాట్లాడినాడు మీ గురించి. తీసుకుపోయి మళ్ళీ మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. కొంతమంది మీ నాయకులకైనా కొద్దిగైనా రాజకీయ విలువలు కలిగిన వాళ్ళు ఊర్లోకి రానియలేదు. రెగ్యులర్ పొలంలో మాకు 10 ఎకరాలు ఉంది. అయితే దానికి సంబంధించిన పంట నష్టం దున్నేస్తున్నాము. దానికి కావాల్సినటువంటి నీటి సరఫరా రావడం లేదు కాలం. మరి ఆ కాలువ చుట్టూ ఒక 4-5 సార్లు నిద్ర లేకుండా రాత్రులు తిరిగినా, చాలాసార్లు తిరిగినాను. ఎన్నిసార్లు తిరిగినప్పటికీ ఒకసారి వస్తాయి, మళ్ళీ వెనకంబడే ఒక 10 నిమిషాలకి కాలువ నిండు వస్తాయి, కానీ బంద్ అయిపోతాయి. అది పైకి కాలువ మడి అట్లా పోతే అవి ఆ నీళ్ళు అనేది చెరువుకు పోతున్నాయి. ఆ చెరువు నిండలేదు, ఇంకా నిండిన తర్వాత వదులుతానులేండి, మీరేం ఇబ్బంది పడకని చెప్పారు వాళ్ళు. కానీ నీళ్ళు అయితే రాలేదు. ఎవరు చెప్పారు? అక్కడ ఉండే కలకట్ట ఏంటంటే వాళ్ళు పేరుండేది లేదు గుర్తు. ఆ చెరువు ఉంటారు కదా కాయకట్టలు, ఆ చెరువులో నీళ్లు దేనికి? చేపలు ఉడదెబ్బ తగిలి చనిపోతాయని చెప్పడం జరిగింది. రైతుల కంటే చెరువు ఎక్కువ అంటారు. సందర్లో మా పొలం ఉంది, చిలకూరు అంతా 20 ఎకరాలు ఉంది. మేము ఎప్పుడు పోయినా నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం లేకుండా మమ్మల్ని కొంచెం దౌర్జన్యాలు చేయడము, కొత్తనే అనడము, రాకపోవడము. అట్లా మనోరెడ్డి వాళ్ళు కానీ, నాని వాళ్ళు కానీ, వాళ్ళ కింద వాళ్ళు చేపలు కానీ చేసేవాళ్ళు. సంచులు తీసినా కానీ మళ్ళీ వేయడము, మేము తీసుకురావడం, వాళ్ళు మళ్ళీ వేయడము. లీజుకి ఇచ్చినారు. ఆ చెరువులో చేపలు మాకు చనిపోతాయి. మాకు ఎక్కువ ప్రాధాన్యత చేపలకి ఉంటుంది కాబట్టి మీకు నీళ్లు ఇచ్చలేకపోయినట్టు. చెరువులు లీజుకి ఇస్తున్నారంట. చంద్రలూరు సార్ పొలం వేసినాము, ఇత్తనాలు 2 మాటలు వేసినాము. 2 మాటలు వేసినాము, 2 మాటలు పెట్టుబడి పెట్టినాము. బాగా కాంకి వచ్చే ముందర నీళ్ళేమో ఇచ్చినారు. ఇడిచే మేము తిరిగితే మీకు ఎక్కడ వచ్చామో, మా చెరువు కావాలన్నా మీకు కావాలంటే ఏమంటావు? మాకు ఒకసారి ఈ అమ్మ తెప్పించింది, ఈమె తెప్పించింది నీళ్ళు, మాకు మళ్ళీ దాహం పోసింది లేదన్నమాట. మేము గుండా బతికినామని అని ఆమెనే అడుగుపోయారు. ఏమంటావు? ఇంకా చిలకలూరు పొలంలోనే మాకుండేది. చిలకలూరులకు మాకు ఊరు లేనే లేదు బంధు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.